గవర్నమెంట్ వచ్చి 6 మంత్స్ అయింది కదా, ఎలా ఉంది? నాకేమేమి పెద్ద ఇంప్రూవ్ ఏం కనబడట్లేదు. అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, ఏ మార్పు లేదు. వైసీపీ టీడీపీ ఒకేలా ఉన్నారు. నాకు అనిపించట్లేదు. ఏంటంటే దానికి కారణం ఏంటంటే నాకు ఈ 6 నెలల్లో కొట్టుకోటాలు తిట్టుకోటాలు వీళ్ళ మీద వేసుకోవటాలు వీళ్ళు వాళ్ళ మీద వేసుకోవటాలు తప్ప మార్పు అనేది చెప్తానో మార్పు కనపడలేదు. కారణం ఏంటంటే జస్ట్ నాకు ఇక్కడ ఏదైనా మార్పు కనపడిందంటే ఈ దగ్గరలో రైతు బజార్ పెట్టారు, ఇది ఒకటి మాత్రం మార్పు ఉంది. అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టారు కదా, ఏ పథకాలు నాకు ఏ పథకం రాలేదు. మా వాళ్ళకి మాత్రం ఓన్లీ పెన్షన్ మాత్రం వస్తుంది, అది మాత్రం ఎట్ టైం మాత్రం ఇస్తుంది. ఏమేమి పెట్టారు గుర్తుందా మీకు? పెట్టారండి. ఒకటేమో మహిళలకి 10 ఉచిత బస్సు పెట్టారు, 18 సంవత్సరాలకి 1500 పెట్టారు, 3 సిలిండర్లు అని చెప్పారు. తర్వాత అమ్మఒడి పథకం కింద అదే 15,000 అని చెప్పారు, 20,000 అని చెప్పారు. దానికి ఏమీ రాలేదు. అవి జాబ్లు 20 లక్షల మందికి ఎలా చూస్తారు? 6 నెలలు అయిపోతుంది కదా. నాకేం నచ్చలేదండి దానికి మార్పు, నాకేం అర్థం కాలేదు దానికి. నేనైతే తెలుగుదేశానికి ఓటేసాను. మేము తెలుగుదేశానికే ఫ్యాన్ను. మాది గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గారికి సంబంధించింది, అయినా కానీ వేసాము. నాకేం అనిపించలేదు. కారణం ఏంటంటే నిత్యావసర సరుకులు వస్తువులు ఏమీ మార్పు రాలేదు. కరెంటు బిల్లు కూడా యాక్చువల్గా నాకు 10 సంవత్సరం ప్రతి నెల మీద ఈ నెల పెరిగింది కరెంటు బిల్లు. పైగా ఈ వింటర్ సైన్ ఏసీ లేదు, ఏమీ లేదు. ఏసీ వేసుకుంటున్నాం పోనీ పెరిగిందంటే అని కూడా కాదు. ఎంత పెరిగింది? దాదాపు ఈ టైంలో నాకు ప్రతి సంవత్సరము ఒక 600-700 వస్తుంది. అలాంటిది ఈ సంవత్సరం ఇప్పుడు 1300-1400 వచ్చింది. డబుల్ పెరిగింది. ఎందుకని అంటారు? నాకే అర్థం కాలేదు. దాని కింద ఛార్జీలు చాలా ఉన్నాయి కింద. ఈ నెల మరి సేమ్ ఉంది జగన్ గారు కానీ మోహన్ గారు. నాకేం మార్పు రాలేదు దానికి. అప్పుడు అలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. లైఫ్లో ఏం యూనిట్ అయితే మారలేదు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన కాకుండా? సార్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ యాక్చువల్గా ఏంటంటే ఆయన చాలా వ్యక్తిగత మనిషి. ఆయన మేమైతే చూసి ఆయన పథకాలు ఒకవేళ సపోర్టింగ్ ఉంటారు ఇస్తారనే ఆలోచనతోనే ఓటేపించింది దానికి. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారు అంతే మరి సాధారణంగా. ఎందుకంటే ఉన్న ఇద్దరు అండగుడి యాక్చువల్గా ఏంటంటే సింగిల్ ప్రభుత్వం అయితే అనుకోవచ్చండి. ఇది కూటమి ప్రభుత్వం. పైగా అక్కడ మామూలుగా కూడా మోడీ గారు కూడా మొత్తం వీళ్ళంతా కలిపే ఉన్నారు. ఇంకెక్కువ తెస్తారని ఆశిస్తున్నాం, తేవాలని కూడా కోరుకుంటున్నాం. అంటే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. రోడ్లు వేయడం రోడ్ల వరకు అయితే పడుతున్నాయండి. ఎందుకంటే రోడ్లు మాత్రం ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే ఇదివరకు ఆ ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు డ్యామేజ్ నా కంటికి మాత్రం నేను ఏ ఊరని వెళ్తున్నా రోడ్లన్నీ వేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అది మాత్రం ఒప్పుకుంటాను. రోడ్ అలాగే గ్రామ సభలు కూడా పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు దాకా ఎక్కడా లేదు. ఇండియన్ హిస్టరీలో ఒక 1300 గ్రామ సభలు ఎన్నో పెట్టారు. అలా చిన్న చిన్నగా చేసుకుంటున్నారు. అలా ఆయన వరకు ఆయన చేస్తున్నాడు. మాకే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, డిప్యూటీ సీఎం. ఆయన ఏంటి ఇది చెయ్యని చెప్పే తప్ప చేపించే వ్యక్తి వేరు. ఆయన చేయమన్నది ఆయన చేయొచ్చు, ఆపేయచ్చు. దాన్ని మనం ఏం చేయలేదు. శాఖల వరకు ఆయన ఓకే. మామూలుగా పథకాలు అయితే రాలా. అంటే చాలా మంది ఏమన్నారని పథకాలు డబ్బులు ఇస్తే మళ్ళీ జగన్ గారు లాగా అప్పు అయిపోయి మళ్ళీ ఇప్పుడు కూడా అప్పు అయిపోయింది. వాళ్ళు చెప్పింది 75,000 కోట్లు 70,000 కోట్లు అంత 6 నెలలకి అయిపోయిందని చెప్పారు. రాష్ట్ర ఖజానాలు అంతా ఊరు చెల్లిపోయారని చెప్పారు కదా, దానికి సంబంధం ఉంది. సో సేమ్ మీకు ఒకేలాగా ఉంది. ఒకేలాగా ఉందని. కాకపోతే నాకు మారిందల్లా చెప్తున్నాను కదా, రోడ్లు మాత్రం మారు 100% మారి. రోడ్లు ఎక్కడ కూడా డ్యామేజ్ లేవు ప్రజెంట్. అస్సలు చిన్న సందు గొంతు కూడా వాళ్ళట్లేదు, అన్ని చోట్ల వేస్తున్నారు. రోడ్ల వరకు హ్యాపీ. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ 6 మంత్స్లో పథకాలు ఇస్తారంటారా? చెప్పలేము. అంటే మీకు నమ్మకం ఉందా లేదా? నాకు నమ్మకం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. మీ పేరు? నా పేరు రేపాకుల నాగలక్ష్మి. ఓకే అండి. 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది? గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది. ఎలా బాగుంటుంది? ఆయన సూపర్ 6 అని చెప్పారు కదా, అందులో ఒకటి కూడా అమలు చేయలేదు. ఏం చేశారు? తెలంగాణ డిఎస్సి పైన సంతకం పెట్టారా? సూపర్ 6లో ఒకటేమో గ్యాస్ బండ్ ఒకటి, దాని తర్వాత మహిళలు అది పెట్టలేదుగా. పెడతారు రేపు. ఉచిత బస్సులు అన్నారు. రేపు జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి నుంచి మళ్ళీ ఏదైనా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ హాని ఉండదు. ఇప్పుడు ఇంకా 6 నెలలు అయింది, ఇప్పుడు దాకా ఏం పెట్టలేదు. ఓన్లీ గ్యాస్ సిలిండర్ ఒకటే వదిలేరు. 6 నెలలే కదండి అయ్యింది. 6 నెలలకే ఎన్ని ప్రభుత్వ పథకాలు అమల్లోకి వచ్చినాయి? చెప్పండి. ఏం వచ్చినాయి? 3,000 పెన్షన్ 4,000 చేశారు. వికలాంగులకి 3,000 ఉన్నది 6,000 చేశారు. డబుల్ డిఎస్సి మీద సంతకం పెట్టారు. 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇచ్చారు. అంటే గ్యాస్ సిలిండర్లు దాన్ని కూడా 100 కారణాలు పెట్టారు. ఆన్లైన్లో పెట్టారు. అవును, మరి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ వల్ల
ఆ ప్రాసెస్ చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. అంటే చాలామంది ఏమన్నారంటే కేవైసీ చేస్తేనే మనకి అకౌంట్లో ఆధార్ కార్డుకి లింక్ అయిన దానికి మనకి అమౌంట్ పడుతుంది. నాకు గ్యాస్ బండ్ వచ్చిన వారం రోజులకే 800 అకౌంట్లో పడిపోయినాయి. అలాగే ఇంకా చాలా చెప్పారు మహిళలకు 1500 ఎలా ఇస్తారు, అది ఇస్తారంటారా? 4 సంవత్సరాల టైం ఉంది కండి, గ్యారంటీకి ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? బాగుంది. చూసారా అయింది? రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ఏ విధంగా? ఏదైనా సరే ఆయన ఇప్పుడు మొన్న మాకు ఇక్కడ కంకిపాడులో మీటింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. రొయ్యూరు రోడ్లు అవి నేను బోడప్రసాద్ గారు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు, రొయ్యూరు రోడ్లు గుంటలుగా ఉన్నాయని. ఆ మాట ఇచ్చిన ప్రకారమే 20 రోజులకు వచ్చి మన శంకుస్థాపన చేశారు. దట్ ఈస్ రియల్ హీరో పవన్ కళ్యాణ్. తిరుపతి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఎలక్ట్రిషియన్. ఓకే, ఎలా ఉంది 6 నెలలు పనితీరు ఎలా ఉంది? కరెంటు బిల్లు పెంచుతాను, కరెంటు బిల్లు పెంచడానికి కరెంటు బిల్లు పెంచేసిండు. ₹1 పెంచారు. ₹1.50. ₹1.50 పెంచాడు. ₹1 ₹1.50. ₹1.50 పెంచారు. మరి వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 300, 400 పెంచారు. పెంచుతారని చెప్పలేదు కదా, పెంచనని చెప్పాడు. 300 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నారు జగన్ గారు. ఈయన పెంచుతానని చెప్పాడన్నా, పెంచనని చెప్పాడు. ఇగో నా దగ్గర ఉంది చూడండి చెప్పింది. కాదు మరి జగన్ గారు 300 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నారు. జగన్ ఫ్రీగా ఇస్తానన్నాడు కదా, ఈయన పెంచడం కదా అన్నాయం కదా. ఇది ఫస్ట్ నేను కరెంటు బిల్లు పెంచను అన్నాడు కదా. అది రూపాయిగా పెంచింది, రూపాయే కదా. అసలు పెంచనని చెప్పిండు కదా సార్. ఇదిగో ఏ సార్ నిరుద్యోగులు రూపాయి పెంచినందుకు గొడవనే కదా సార్. కరెంటు బిల్లు పెంచినాడు. ఆయన పెన్షన్ 4,000 చేస్తున్నాడు, ఒకేసారి చేశాడుగా. ఎందుకు ఇప్పుడు అప్పులు ఏమైనా ఇచ్చాడా? 15,000 ఇస్తాను లేడీస్కి ఇచ్చాడా? 3,000 డిగ్రీ చదివిన వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. 3,000 డిగ్రీ చదివిన లేడీస్ 1,500 ఇస్తాను ఇచ్చాడా? వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారు. రోడ్లు ఎవరు వేస్తారు? రోడ్లు ట్యాక్సీ ఏం తెలుసా? ఒక ట్యాక్సీ కట్టాలి, ఇప్పుడు 2 ట్యాక్సీలు కడుతుండ్రు. మనం ఇప్పుడు పోయేటప్పుడు ట్యాక్సీ అంటాను, ట్యాక్సీ ఒకటే కట్టాలి, 2 ట్యాక్సీలు కడుతుంది సార్. గుర్తుందో లేదు? జగన్ గారు రోడ్లు కూడా వేయలేదు కనీసం. రోడ్లు హామీలు ఇచ్చారు సార్. ఏం చేసిన మన సొమ్మే మన ట్యాక్సీ చేస్తుంది సార్. తెలియట్లే మీకు? ట్యాక్సీలు ఉండే ఎట్లా చెప్పమంటే 2 ట్యాక్సీ పోయేది మన టోల్గేట్ ఒకటే. ఇప్పుడు 2 టోల్గేట్లు కట్టాలి. పోయేటప్పుడు కట్ట, వచ్చేటప్పుడు కావాలి. టోల్గేట్ ఒకటే, 24 గంటలు ఒకటే. ఇప్పుడు 2 కడతాం టోల్గేట్లు. ఎవరు గెలిచారు తిరుపతిలో? ఈ ఏరియాలో ఎవరు గెలిచారు? జనసేన? జనసేనే కాదు, జనసేనే. కానీ డబ్బులు పంచి జనసేన గెలిచిండు. ఈఎంఐలు 21 సీట్కి 21 సీట్ ఎట్లా వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి? రాదు కదా. బీజేపీ అసలు ఎక్కడుందో తెలియదు. దానికి ఎట్లా వచ్చింది బీజేపీ? జగన్ గారు 10 సీట్లు పడిపోవడం ఏంటి? ఆయన ఈఎంఐలే కరెక్ట్. ఈఎంఐలే ఆయన పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు నాయుడు దగ్గర జగన్ గారికి బోల్డ్ అంత డబ్బు ఉంది, ఆయన 10 సీట్లు పడిపోవడం ఏంటి అంటున్నారు. డబ్బులు ఏం సార్? డబ్బులు కాదు, మోసం. అదిగో చెప్తాను కదా మోసం అని. సరే, పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది ఫైనల్? పవన్ కళ్యాణ్ ఏమో సార్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర అడగట్లే. పవన్ కళ్యాణ్ ఆయన అడుగుతలే. ఆయన నమ్మి ఓట్లు వేసాం మేము. ఆయన నమ్మే ఓట్లు వేసిన జనాలు. ఆయన ఏం అడగట్లా పోయి. ఏమని అడగాలి? అసలు ఏంది ఇచ్చిన హామీలే అండి సార్. ఇచ్చిన హామీలే అంటున్నా, ఒక హామీ తీయలేదు. ట్యాక్సీ 2 టోల్ గేట్ కడుతుండు. 2 టోల్ గేట్ దేనికి? క్యాస్ట్ పోతే క్యాస్ట్కి 3 రోజులు తిప్పిన సచివాలయం. ఇప్పుడు కూడా క్యాస్ట్ 2 రోజులు తిరుగుతాయి. క్యాస్ట్ 3 రోజులు 4 రోజులు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎన్నో తిరిగినా మొన్న తిరగలేదు. ఈ రోజు కూడా వెళ్ళాం క్యాస్ట్కి. ఇవ్వట్లు ఏమంటే నేను ఖాళీ లేదు, మేము సచివాలయం వల్ల ఇంటి పనులు వసూలు చేస్తున్నాం సచివాలయం అంటుంది. గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ బాగా? గవర్నమెంట్ అసలు వాలంటీర్కి 5 నెలలు జీతం, 6 నెలలు జీతం జగన్ ఇచ్చేయండి. ఆ వాలంటీర్ జీతం కూడా ఇలా తీసేసిండు. ఆ జీతం అని ఇవ్వాలిగా, ఆ జీతం ఆపేసిండు. సో ఏది బాగాలేదు అయితే గవర్నమెంట్ ఏం సార్? జనాలు డబ్బులు ఏ సార్? జనాలు డబ్బులు ఇట్లా ఏమి ఇట్లా బియ్యం కట్ట 1,200, 1,700 బియ్యం కట్ట అయింది. ఏ సొమ్మైనా మన సొమ్మేగా. ఇప్పుడు ఏదైనా మన కష్టపడి సొమ్ము తినాల్సిందే. జగన్ గారు ఏమి ఇచ్చింది? జగన్ గారు దాక్కొని ఇచ్చిండు, జనాలు పంచిండు. ఈయనేం పంచింది చెప్పి జనాలకి? 2019 ఒక ఉద్యోగం ఇచ్చిన రుణమాఫీ అని చెప్పి పసుకు 10,000 ఇచ్చారు చంద్రబాబు 2019లో. జగన్ చంద్రబాబు నమ్మేలా, పవన్ కళ్యాణ్ నమ్మి ఓట్లు వేసిన. పవన్ కళ్యాణ్ ఏం చేసి మాట్లాడలే. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడదు చెప్పండి? నెక్స్ట్ ఎవరు వస్తారంటారు? నెక్స్ట్ రాజుకు అప్పుడు సంగతి అప్పుడు. అమ్మోట్లు ఎవరు తెలియదు, చెప్పలేము. అప్పుడు సంగతి అప్పుడు సార్. ఎవరు వస్తారు రాజు తెలియదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరు? ప్రసాద్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను జిమ్ ట్రైనర్. ఓకే, ఎక్కడ, ఏ ఊరు మీద? విజయవాడ. ఓకే, గవర్నమెంట్ వచ్చి 6 months అవుతుంది. ఇప్పుడు దాకా సూపర్ 6 ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? ఇప్పుడు దాకా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు పథకాలు ఎప్పుడు వస్తాయని చూస్తూ ఉంటున్నారు. పెట్టిన 6 పథకాలు కూడా ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎలా చూస్తారు దాన్ని?
అంటే ఏదైనా కానీ ప్రభుత్వం రాగానే అన్ని పనులు అయిపోవాలి అంటే అవ్వదు. ఇప్పుడు మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి, ఇళ్లలోకి బురద మొత్తం చెత్త చెదారం వచ్చింది. వెంటనే అయిపోయిందా? దాని బురదనే అదంతా సరి చేసి మొత్తం చేసుకున్న తర్వాత నీట్గా పండగలు చేసుకుంటున్నారు, అంతా బాగుంది. అలాగే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఆ బురదను కడగటానికి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు. ఈ బురద కడిగిన తర్వాత రాష్ట్ర ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశారో సూపర్ 6 కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పరిశ్రమలు తీసుకురావడం కావచ్చు, అన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తారు. ఇది తప్పకుండా ప్రజల ప్రభుత్వం. ఇది మరి ఇప్పుడు ఆరిట్లో ఒకటి కూడా బయటికి చేయలేదు. ఒకటంటే ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అంటే రాష్ట్రం నెత్తి మీద భారం మోపేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కేసుల నుంచి బయటపడటం కోసం రాష్ట్రానికి అంటే సీఎం అయ్యాడు, కానీ ప్రజలకు మంచి చేయడం గురించి కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి, అలాగే ప్రజల నెత్తిన ఎక్కువ భారం మోపకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి కొంచెం టైం పడుతుంది. తప్పకుండా ఎన్ని వాగ్దానాలు అయితే ఇచ్చారో అన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే సూపర్ 6 చూపించే ఓట్లు అడిగారు కదా, మరి గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కరెంట్ రేట్ కూడా పెరిగిందని చెప్పి తీసుకొస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచినటువంటి ఛార్జీలనే ఇప్పుడు అదే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ధర్నాలు చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఆ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచేసి వెళ్ళారు, అవే కంటిన్యూ అవుతుంది తప్పించి ఈ కూటమి ప్రభుత్వం ఏది కూడా పెంచలేదు. మరి ఏం చేశారంటారు? 6 నెలలుగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికిమాలిన పనులు క్లీనింగ్ చేస్తున్నారు. అంటే అందరు మిడిల్ క్లాస్ ఉన్నారంటే రాష్ట్రం మీద అప్పు ఉంటే మాకు సంబంధం ఏంటి, మాకైతే పథకాలు కావాలంటారు. ఎలా చూస్తారు? అంటే వెనక జేబులో నుంచి 1000 రూపాయలు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి ఎదురుగా 100 రూపాయలు ఇచ్చేవాడు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజల జేబులో నుంచి ఏమీ కొట్టేయకుండా ఆదాయం సృష్టించి, అంటే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి, అలా కాకుండా ఆదాయం సృష్టించి ప్రజలను ఎత్తిన భారం వేయకుండా సాఫీగా సాగాలి అని చెప్పని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. రోడ్లు కావచ్చు, కంపెనీలు తీసుకురావడం కావచ్చు, పరిశ్రమలు తీసుకురావడం కావచ్చు, అవినీతికి ఎక్కడ ఆస్కారం లేకుండా ప్రభుత్వం అనేది నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? 6 నెలలు 100కు 100 మార్కులు వేయచ్చు. ఎందుకంటే రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు దూకుడు పెంచి ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నిటినీ కూడా నెరవేరుస్తూ, అలాగే ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే ఎక్కడైనా అవినీతి చేయాలంటే అధికారి ఇప్పుడు భయపడుతున్నాడు. గత ప్రభుత్వ హయాంలో తీసుకుంటే నీకెంత నాకెంత కొంతమంది అవినీతి అధికారులు ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కైపోయి అవినీతి విచ్చలవిడిగా చేశారో ఇప్పుడు అలాంటి వాటికి ఏ విధంగా కూడా తావు లేకుండా పాలన నడుస్తుంది. ఏం చేస్తున్నారు? కొత్తగా ఏం చేస్తున్నారు? అందరిలా కాకుండా కొత్తగా ఏం చేస్తున్నారు ఆయన? కొత్తగా అంటే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఏది కూడా అతీత శక్తులును లేదా మంత్రదండాలు ఏమి ఉండవు. రాగానే ప్రభుత్వం మొత్తం అందరికీ వరాల జవులు విసిరేటాకి ఆదాయం సృష్టించి ప్రజలకు పథకాలు ఇవ్వాలి. అలా కాకుండా భారం వేసేసి నీకు ఏమీ తెలియకుండా భారం వేసి అమ్మఒడి ఇచ్చాం, ఆవడి ఇచ్చాం, ఈవడి ఇచ్చాం అంటే కుదరదు. ఆదాయం సృష్టించి ప్రభుత్వం నుంచి చేతికి అంటే ప్రజల చేతి నుంచి కూడా ఏది పడుకోకుండా దాన్ని సృష్టించి ఎలా ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అన్నారు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని చెప్పి మాట్లాడారు. ఎలా చూస్తారు? అంటే కొంతమంది అధికారులు, అవినీతి అధికారులు, గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి అధికారులు అదే చేతివాటం, అదే పనితీరు, అంటే పనిని స్పీడ్గా పెంచకుండా, అంటే దోషుల్ని శిక్షించకుండా కొంచెం డల్గా ఉండటం, లేదంటే స్పీడ్ పెంచకుండా ఉండటం అనేది వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అంటే హోమ్ మినిస్టర్ గారిని కావచ్చు, పోలీస్ శాఖను కావచ్చు చురకలు అంటించిన మాట వాస్తవమే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే విమర్శించారో పోలీస్ శాఖని, అప్పుడు అందరూ కూడా ఈ ప్రభుత్వంలో అవినీతికి లేదంటే కూర్చుని పనులు అయిపోతాయి అని అనుకుంటే జరగదు, మనం పని చేయాల్సిందే అని చెప్పని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా దూకుడు పెంచి కేసును కూడా త్వరగా పరిష్కరిస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. వెంకటకృష్ణ ఉంటారు లేదు, ఖాళీ రిటైర్. ఓకే, గవర్నమెంట్ వచ్చి 6 months అయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అంటే గవర్నమెంట్లో రాకముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 అని ఒకటి పెట్టారు, 6 పథకాలు పెట్టారు. ఒకటేమో మహిళలు 1500, ఒకటేమో స్కూలు పిల్లలకేమో 18,000, రైతులకు 20,000, అలా పథకాలు పెట్టారు. అందులో గ్యాస్ సిలిండర్ కూడా 6 పథకాల్లో ఒకటి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు. అందరికి పడతలా, డబ్బులు పడతలా, అది ఒకటి వచ్చింది. డబ్బులు అయితే పడతలా, పెన్షన్ ఒకటి మట్టుకు. అంటే ఇప్పటికి 6 నెలలు అయింది, ఇప్పుడు దాకా ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. పెన్షన్ ఒకటి బాగా పడుతుంది ఇప్పటికి, గ్యాస్ మట్టుకు అందరికి పడతలేదు, అది ఏమో ఇంకా ఇంప్రూవ్ చేయలేదు కదా. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? పర్వాలేదు, అప్పుడే వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు, లోడ్ బడ్జెట్లో వచ్చి టైం మీకు ఎలా అనిపిస్తుంది మేడం?
పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లోకి, ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది? పర్లేదు బాగానే పర్లేదు బాగానే ఉంది. థ్యాంక్ యూ. ఆంటీ గారు మీ పేరు? నా పేరు మోతి అండి. ఏం చేస్తూ ఉంటారు? మేము కూరగాయల షాపు. ఎలా ఉంది 6 నెలలు గవర్నమెంట్ ఎలా ఉంది? సూపర్గా ఉందండి. ఏ విధంగా? అన్ని పనుల్లోనూ ఏదైనా కానీ. మహిళలకి 1500 ఇస్తా అన్నారుగా, ఇవ్వలేదు ఇంకా మరి? లేదు, ఇస్తాము, టైం ఉందన్నారండి. అంటే ఉచిత గ్యాస్ ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు. సూపర్ 6 అన్నప్పుడు పెట్టారు, గుర్తుందా మీకు? గ్యాస్ బండ్కి వచ్చినాయి డబ్బులు? వచ్చినాయండి. అంటే పథకాలు చెప్పారనమాట, అమ్మఒడి లాంటి పథకాలు చెప్పారు, కానీ ఇంకెవ్వలేదు. అది అమలు అవ్వలేదు, ఇంకా టైం పట్టిద్ది అన్నారు. 6 నెలలు అయిపోయింది కదా, ఇంకెప్పుడు చేస్తారు మరి? చేస్తారు, టైం ఉందని చెప్తున్నారు. మరి చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారండి, నమ్మకం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది తెలుసా? పవన్ కళ్యాణ్ గారు తెలుసండి, హీరో. ఆయనది ఎలా ఉంది పనితీరు? ఆయనది కూడా చాలా సూపర్గా ఉందండి. ఏ విధంగా? ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉంది, పని మాత్రం. థ్యాంక్ యూ. నాగశ్రీను అండి. ఏం చేస్తూ ఉంటారన్న? ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఓకే, 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. సూపర్ 6 అని ఒకటి పెట్టారు ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఆ సూపర్ 6 ఒక్కడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకని అంటారు? 6 నెలలు అయిపోతుంది. 1-2 చేసినట్లు ఉన్నారు కదా, 1-2 చేసినట్లున్నారు. గ్యాస్ సిలిండర్ ఒకటి చేశారు, ఇంకేం చేయలే. అదేలేండి, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ లాస్ట్ ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు అన్నీ చూసుకోవాలి కదా, ఆర్థికంగా చూసుకుని దాన్ని బయటకు రావడం మూవ్ అవుతున్నారేమో చూద్దాం. వాళ్ళు 5 సంవత్సరాలు భరించినప్పుడు వీళ్ళని 6 నెలలకే మనం క్వశ్చన్ చేయలేం కదా, చూద్దాం. ఇంకో సంవత్సరం చూసి అప్పుడు ఆలోచించవచ్చు. అంటే చాలామంది ఏమన్నారంటే మాకేంటి అప్పులతో సంబంధం, మాకేంటి జగన్ గారు ఎలా ఇచ్చారు అలా ఇవ్వమని చెప్పి అంటున్నారు. అప్పులతో సంబంధం ఎవరికి లేదండి, ప్రతి ఒక్క పర్సన్కి ఉంటుంది కదా, అది మనకే కదా భారం అనేది, అప్పు అనేది. ఇప్పుడు మన ఇంట్లో అప్పు ఉంటే ఇప్పుడు ఇంటి పెద్ద దిక్కు ఎలా బాధపడుతున్నాడు మిగతా వాళ్ళని పోషించడానికి, అలాగే ఇప్పుడు రాష్ట్రమే అలా అప్పుల్లో ఉందంటే మరి అది ఎవరికి? ఇప్పుడు పథకాలు ఎవరికి కావాలి? విద్యా, వైద్యం, ఇంకా వ్యవసాయం డెవలప్మెంటు, రేపు ఫ్యూచర్ జనరేషన్కి ఏదన్నా ఉపయోగపడేలా చేస్తే సరిపోతుంది. పథకాలు ఇప్పుడు మనం పుట్టి మనం పెరిగేటప్పుడు మన చేతులు మనం సంపాదించుకుని మన పిల్లలు మనం పోషించుకోవాలి, కానీ ఎవరో ఇవ్వాలి మనం తినాలంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ ఖజానాలో డబ్బులు లేవని తెలిసైనా కూడా వీళ్ళు హామీలు ఎలా ఇచ్చారంటారు? హామీలు అంటే ఇస్తారండి, గెలవడానికి ఎన్నో ఇస్తారు, అదంతా చెప్పలేం కదా. లేవని వాళ్ళకే తెలుసు, ఉండవని. అలా హామీలు అంటే ముందు గెలవడానికి ఎవరైనా ఏమైనా చేస్తారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందేమీ లేదు. ఇప్పుడు వీళ్ళు పథకాలు ఇవ్వకుండా ఆర్థికంగా అభివృద్ధి చేస్తారేమో అని ఆశ మాకు కూడా, ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడాలని మేము అనుకుంటున్నాం. మాకైతే పథకాలు అవసరం లేదు. ఒక వ్యవసాయ రంగానికి రైతులు కొంచెం అండగా ఉండి విద్యా, వైద్యం ఆ రెండు కొంచెం మంచిగా చూస్తే చాలని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పర్లేదండి, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అంత ముందులాగా ఫైర్ అవ్వకుండా మంచిగా కూల్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏం చేశారంటారు? 6 నెలలు ఏమైనా చేశారా? అంటే ఆయనకి ఇచ్చిన శాఖలో ఆయన బాగానే చేసుకుంటున్నాడండి, ఆయన వరకు అయితే బాగానే చేసుకుంటున్నాడు. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు నాగేంద్ర బాబు అండి. గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది, ఎలా ఉంది? చాలా బాగుందండి. మరి ఎలా బాగుంది అంటే ఆయన సూపర్ 6 అని ఒకటి పెట్టారనమాట, 6 పథకాలు, అందులో ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదని చెప్తున్నారు. అంటే గ్యాస్ సిలిండర్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, మిగతా ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయలేదని చెప్తున్నారు. ఎలా చూస్తారు? కూడా వస్తున్నాయంట కదండి, జనవరి నుంచి గ్యాస్ బస్సులు పెడుతున్నారని వచ్చింది. బస్సు సార్? అవునవును. మహిళలకి, ప్రతి మహిళలకి 1500 ఎక్కడ నుంచి చేస్తారంట డబ్బులు అన్న? ప్రతి మహిళలకి 1500. సూపర్ 6లో ఒకటేమో ఉద్యోగులకి 20 లక్షల ఉద్యోగులు, రెండోది వచ్చేసేమో ప్రతి విద్యార్థికి 18,000 చదువుకున్న విద్యార్థికి, ప్రతి రైతుకి 20,000, ప్రతి ఇంటికి 3 సిలిండర్లు. రైతుకంటే ఎలా ఇస్తున్నారండి? ప్రతి రైతుకి ఎలా ఇస్తున్నారు? ఎకరం ఉన్న వాళ్ళకి, పొలం ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 20,000. సంవత్సరానికి 20,000. ప్రతి మహిళలకి నెలకి 1500. తర్వాత మహిళలకి ఉచిత బస్సు. అయితే నాకు రైతులది అయితే ఐడియా లేదండి. ఉచిత బస్సు అయితే కన్ఫామ్గా జనవరి నుంచి వస్తున్నాయని ఉంది. ఇంకేముంది ఇంకోటి స్టూడెంట్స్ అది మరి అది నాకు ఐడియా లేదండి. మరి 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు దాకా చేయలేదేంటాను? చేస్తారండి, కంగారు ఉంది, సంవత్సరంలో చేస్తారులేండి అన్ని నిదానంగా. బాగానే ఉంది. అక్కడ పైన ఖజానాలో డబ్బులు లేదు కదా, మరి ఎలా ఇస్తారంటున్నారు? వస్తుంది, ఇప్పుడే కదండి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తుంది, వస్తుంది.
అవుతాయి, నిదానంగా అవుతాయండి, కంగారు పడకూడదుగా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేయనప్పుడు ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. మరి 1 సంవత్సరం ఇవ్వకపోతే టైం అంతా నాశనం అయిపోయింది కదండి. నాశనం ఇప్పుడే కొద్దిగా పికప్ అవుతుంది కదా. అవుతున్నప్పుడు నిదానంగా వస్తాయి. ఒక్కసారి ఇవ్వాలంటే ఎవరి వల్ల కాదు కదండి. అది అలా వస్తుందండి. 1 ఇయర్లో నాకు తెలిసి అన్నీ ఇంప్లిమెంట్ చేయొచ్చు బాబు గారు అనే ఉంది మనసులో. పవన్ కళ్యాణ్ గారు పనితీరాలో బాగుందండి, చాలా కష్టపడుతున్నాడు ఆయన, చాలా బాగా కష్టపడుతున్నాడు. ఎన్ని మాటలు పాపం ఎన్ని పడ్డాడో దాన్ని చాలా బాగా కష్టపడుతున్నాడు. నెంబర్ 1. ఏ విధంగా చేశాడు 6 నెలలు? ముందు జనాల్లో తిరుగుతూ ఉంటే ముందు తెలుస్తూ ఉంటాయండి ఏదో ఒకటి. ఇప్పుడు నేను మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను ఏం చెప్తాను తెలుస్తుంది. అలాగే ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే తెలుస్తూ ఉంటుంది కదా. దాన్ని బట్టి ఆయన 6 శాఖలు తీశారు. పంచాయతీరాజ్ ఒకటి, అటవీ శాఖ మంత్రి ఒకటి, సైన్స్ అంటే అవును మొన్న ఈ మధ్య అటు శ్రీకాకుళం వెళ్ళినట్టున్నారు కదా, చాలా బాగుంది అట. ట్రైబల్స్ వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రోడ్ వేయడానికి ముందు అది వేసిన అయిపోయినా ముందు వచ్చి చెప్పిన వాళ్ళు లేరు అసలు ఇవాళ దాకా. అవును, ఇప్పుడు ఈయన వెళ్ళేపాటి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగుంది అన్ని చోట్ల రోడ్లు వేయడం. అవును, రోడ్లు అసలు చాలా ప్యాచ్ వర్క్ అండి. కానూరు నేను మా మాయలింటికి వెళ్తా ఉంటా, అసలు పరమ వరస్ట్ అనమాట, పెద్ద పెద్ద గోతులు. ఇవాళ ఎంతో కొంత ముందు వర్క్ చేశారు, బాగుంది. అలా ప్రతి చోట బాగానే చేశారండి. నా పేరు నాగేంద్ర అండి, మాది పోరంకి పెనమలూరు నియోజకవర్గం. గవర్నమెంట్ వచ్చి 6 నెలల్లో ఉంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకుంటే అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి మెల్లిగా. ఇది ఫాస్ట్గా అయ్యేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం లాస్ట్ గవర్నమెంట్లో చూసాం. అది తప్పు ఉందని దాన్ని వ్యతిరేకించకూడదు, ఇందులో ఉందని అనకూడదు, స్వాగతించాలి. చేసుకుంటుంది వర్క్ అయితే కొన్ని చోట్ల అభివృద్ధి కార్యకలాపాలు కనపడుతున్నాయి. రోడ్లలో కానీ ఇలాగే రైతు బజార్లలో కానీ కొన్ని అయితే బాగానే జరుగుతున్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టారు. సూపర్ 6లో ఒకటి కూడా ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి వస్తుంది. ఎలా చూస్తారు? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 100 రోజులు గవర్నమెంట్ దాటిపోయి కూడా ఏ ఒక్కటి అవ్వలేదని చెప్పి చాలామంది వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఒకసారి మనం హైప్కి వెళ్ళే కన్నా ఆరామ్సే మెల్లిగా ముందుకు తేలుతూ ఉంటే జరుగుద్ది, అభివృద్ధి అనేది కనపడుతుంది. అంటే మీరు అనుకోవచ్చు ఏంటి మీరు గవర్నమెంట్కి సపోర్టెడ్గా మాట్లాడుతున్నారని. అది నా ఒక్కడితోనే గవర్నమెంట్ రన్ అయ్యేది కాదు. నేను కోరుకొని నాతో పాటు 10 మంది కలుపుకొని వచ్చింది గవర్నమెంట్ కాబట్టి అలా అనమాట. సూపర్ 6లో అన్ని పథకాలే అనమాట, అన్ని డబ్బులతో కూడుకున్నాయి. ఇటు చూస్తేనేమో రాష్ట్రంలో డబ్బులు ప్రతి ఒక్క సామాన్యుడికి సంబంధించిందే కాదు. ఇప్పుడు సంబంధించిన పెద్ద ఖజానాలో డబ్బుల్లో కదా, మరి ఎలా చేస్తారంటారు? మహిళలకి 1500 ఇస్తా అంటున్నారు. ప్రతి మహిళలకి ఎలా ఇస్తారు? దాని తర్వాత ఉచిత బస్సు అంటున్నారు. ఇప్పటికే అప్పుల్లో ఉంది ఆర్టీసీ, అది ఎలా ఇస్తారు? దాని తర్వాత స్టూడెంట్స్కి 18,000, అది ఎలా ఇస్తారు? అలాగే రైతులకి 20,000. ముందు ఆదుకోవాల్సింది మాత్రం అన్నదాతని, రైతుని ఆదుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ డబ్బులతో కూడుకున్నదే, డబ్బులతో ప్రతి ఒక్కరికి ఇప్పుడు 15,000 ఇస్తారు, 18,000 ఇస్తారు, జరుగుతుంది. అయితే మెల్లిగా జరుగుద్ది. ఇప్పుడు ఇవ్వాలన్నా గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు లేవు, అది అందరికి తెలుసు. 6 నెలలు అయిపోయింది కదా ఇప్పుడు దాకా. 6 నెలలు అయిపోయినా ఒకటి కూడా చేయలేదని చెప్పి నడుస్తుంది. అవును, సిలిండర్లు ఒకటి పెట్టారు, 3 సిలిండర్లది వస్తుందా మీకు? ఫ్రీ సిలిండర్ వస్తుందా? నాకు రావట్లేదు. ఇప్పుడు ఫ్రీ సిలిండరు కావాల్సింది మామూలు కింద స్థాయి వర్గానికి కావాలి, మిడిల్ క్లాస్ వర్గాలకి వస్తే బాగుంటుంది. మన దీపావళికి వదులుతామన్నారు, దీపావళికి రాలేదు. 6 పథకాల్లో ఏది అమలు చేయలేదు అంటాకి మన దగ్గర డబ్బులు లేవుగా. ముందు మరి అవన్నీ చూసుకుని అదే ఇవ్వాలి కదా హామీలు, మరి ఎలా ఇచ్చారన్న? గవర్నమెంట్ హామీ జరుగుద్ది, చేస్తారని నమ్మకం ఉంది మీకు? నమ్మకం ఉంది. అంటే మీరు అనొచ్చు 5 ఏళ్ళలోనే ఇది అవుద్దా అని, క్వశ్చన్ వన్ టైం పడుతుంది. మీకు కూడా తెలీదు, జరిగితే నమ్మకం. నేను ఒక సామాన్యుడినేగా, పవన్ కళ్యాణ్ గారు పనితీరాలో ఉంది. అది ఫైర్ బ్రాండ్, అది ఫైర్ బ్రాండ్. అది అంటే ఆయన ఫస్ట్ టైం గవర్నమెంట్లోకి వచ్చి చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఫీలింగ్? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇటు సినిమా ఫీల్డ్లో చూడకుండా పార్టీ పరంగా చూస్తే అది ఒక సామాజిక విప్లవమే. అంటే ఏం చేశారు ఈ 6 నెలలు? ఏమన్నా చేశారా కొత్తగా? మీకు ఏమన్నా చూసారా కొత్తగా? అంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే పార్టీలో వచ్చేవాటికి కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త వాళ్ళు తెచ్చవుతారు, కొత్త పార్టీ వాళ్ళు కూడా కలుస్తూనే ఉంటారు. దాంట్లో విభేదాలు అనేది మామూలుగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే పార్టీలో నడుపు పోవాలి, ఒకళ్ళ కోసం పనిచేసే పార్టీ కాదు కదా. ఆయన అయితే పర్లేదు, బాగానే చేస్తున్నాడా లేకపోతే? సూపర్ ఫాస్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అక్రమ్. ఏం చేస్తూ ఉంటారు? ఏ ఊరు మీద? నాది విజయవాడనే, సాఫ్ట్వేర్.
6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు దాకా సూపర్ 6 అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, గుర్తుంది ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు దాకా సూపర్ 6లో ఒక్కడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి అంటున్నారు జనాలు. ఎలా చూస్తారు? సూపర్ 6 అది చేస్తారు, ఇప్పుడే స్టార్ట్ అయింది. కానీ రోడ్ ప్యాత్ హోల్స్ అవన్నీ క్లోజ్ చేస్తున్నారు. సో రోడ్స్ కొంచెం బెటర్ ఉన్నాయి ఇంతకుముందు కన్నా. ఒకటి ఏంటంటే నెడమానూరు నుంచి రామవరపాడు వెళ్ళే దారి కొంచెం అది బాగా కంజెస్టెడ్గా ఉంటుంది. అది కొంచెం బైపాస్ స్టార్ట్ అయితే అదొకటి చేయాలి. ఓవరాల్గా ఎలా ఉంది గవర్నమెంట్? ఓవరాల్కి బెటర్ ఇప్పుడే కాబట్టి కొంచెం ఇంకా హోప్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా వచ్చి 6 నెలలు అయింది, ఒక పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి తీసుకొస్తున్నారు. అవును, కొంచెం లైట్గా స్ట్రైట్గా డిస్ట్రాక్ట్ అయ్యి అనిపిస్తుంది ఈ తిరుపతి ఇష్యూ ఆ ఇష్యూ వల్ల. బట్ మేబీ ఇంకా నేను నెక్స్ట్ ఇయర్ చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరాలో? బాగానే ఉంది, ఎందుకంటే కొన్ని చోట్ల బాగా చేస్తున్నారు. అంటే ఏం చేశారు అంటే ఇప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చినాయి కదండి. ఇప్పుడు మనకి సీజర్షిప్ అని కొన్ని వచ్చినాయి, దానివల్ల కొద్దిగా బ్యాక్ డ్రాప్ అయింది. బట్ అది పక్కన పెడితే మిగిలినవి తను చేసినవి రోడ్లు కానీ మిగతా పల్లెటూరులో డెవలప్మెంట్ కానీ చూస్తున్నాం. సో హోప్ అయితే ఉంది, ఇంతకుముందులా కాదు. అంటే జస్ట్ మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, కొంచెం హోప్ అయితే ఉంది. అంటే ఈ 6 నెలల్లో సూపర్ 6 అనేది ఇంప్లిమెంట్ చేస్తారంటారు. అంటే ఒకటేమో మహిళలకి 1500, ప్రతి మహిళలు 1500, ఒకటేమో స్టూడెంట్స్కి 18,000, ఒకటేమో ఏమేమన్నా గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సులు, అలా రైతులకి 20,000. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంట? అంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటే అసలు డబ్బులే ఇవ్వకూడదండి. ఆల్రెడీ పర్సనల్ ఒపీనియన్ అంటే చెప్పారు, మనుషులకి డబ్బులు ఆశ చూపించకూడదు. ఇప్పుడు మనకి ఏంటంటే జాబ్స్ చూపించాలి, జాబ్స్ ద్వారా మనుషులు డబ్బులు సంపాదించుకోవాలి. కానీ డబ్బులు చూసుకొని మనుషులు అడ్జస్ట్ అయిపోకూడదు. అది ఆ విధంగా ఆలోచిస్తే గవర్నమెంట్ డెవలప్ అయ్యింది కాస్త ఆంధ్రప్రదేశ్. సో డెవలప్మెంట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్, దాని ముందు గవర్నమెంట్ అన్నీ అప్పులు ఉన్నాయని వింటున్నాం. మళ్ళీ ఇంకా డబ్బులు ఇస్తూ పోతే మనకి లాస్ అయిపోయి వెళ్ళిద్ది. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా మ్యాన్ పవర్ ఉంది కానీ జాబ్స్ లేవు. అదే ఆ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ వస్తే బెటర్ మనకి. అది చాలామంది ఏమన్నారంటే మాకు అప్పులతో సంబంధం లేదు, అప్పుడు జగన్ గారు ఎలా ఇచ్చారో ఇప్పుడు అలా ఇవ్వాలని. అదే అందరూ కొంచెం ఆ డబ్బుకు ఆశపడుతున్నారు. బట్ ఆ డబ్బుకు ఆశ కాకుండా జాబ్స్కి కానీ ఈ బెటర్ డెవలప్మెంట్కి అటువైపు వెళ్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అటువైపు వెళ్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, మన పిల్లల జనరేషన్స్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్స్. నారాయణ తాగడప. ఏం చేస్తూ ఉంటారు? మాది మెడికల్ షాప్ అండి. ఓకే, గవర్నమెంట్ వచ్చి 6 months అయింది. ఇప్పుడు దాకా సూపర్ 6 అని పెట్టారు. ఇప్పుడు దాకా అందులో ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదని చెప్తున్నారు. ఎలా చూస్తారు? తెలుసా సూపర్ 6? అప్పుడు గ్యాస్ బండ డబ్బులు మాకు వెనక్కి వచ్చినాయండి. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తాను కదా మీకు. ఒకటి గ్యాస్ బండ్ బుక్ చేస్తే మాకు అమౌంట్ రీఫండ్ వచ్చింది. వచ్చినలో కూడా అమ్మఒడి డబ్బులు పడతాయని చెప్తున్నారు. 1500 కూడా అకౌంట్లో వేస్తా అంటున్నారు. మహిళలకి 1500 ఇస్తా, అవి కూడా ఇస్తా అంటున్నారు. బాగుంది. కరెంట్ బిల్లు కూడా రేట్లు తగ్గిస్తా అని చెప్తున్నారు. పెంచారని చెప్పి అంటున్నారు అందరూ. తగ్గిస్తా అంటున్నారు. బాగుంది. అంటే ఈ వీటికన్నీ ఖజానాలో డబ్బులు లేవు కదా, మరి ఎక్కడ నుండి తెస్తారంటారు? ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. అంటే ఇప్పుడు 6 నెలలు అయింది కదా, అందులో ఒకటి గ్యాస్ సిలిండర్ ఒకటే ఇంప్లిమెంట్ చేశారు, మిగతా అన్నీ ఇంకేం చేయలే. చేస్తాడు ఆయన, తప్పనిసరిగా చెప్పాలంటే చేస్తాడు. నమ్మకం ఉంది మీకైతే? అంటే స్టూడెంట్స్కి 20,000, రైతులకి 20,000, మహిళలకి 1500. వరదలో కూడా బాగా చేశారు అన్నీ. అందరికీ ఫుడ్ కానీ ఏదైనా సరే అన్నీ బాగా చేశారు. అదే ఆయన చెప్పాడంటే చేస్తాడు. అది సరే. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఆయన నాకు ఇష్టం. ఆయన ఫ్యాన్ నేను. ఏ విధంగా బాగుంది? ఆయన యాక్టింగ్ బాగుంటుంది. ఆయన చెప్పాడంటే చేస్తాడు. అంటే ఏం చెప్పాడు, ఏం చేశాడు ఇప్పటిదాకా? ఏం చెప్పినా కానీ ఆయన బాగుంటుంది. అంటే పంచాయతీ శాఖ తీసుకున్నారు కదా, ఏం చేశారు గ్రామాలకి? అంటే ఆయన గురించి తెలియదు కానీ ఆయన నాకు ఇష్టం. ప్రస్తుతానికి ఇష్టం వరకే. ఆయన ఒకవేళ ఆయన ఏం చేసినా కానీ మాకు ఇష్టమే. ఆయన మంచి పనులు చేయడానికి వచ్చాడు రాజకీయాల్లోకి. అది ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు సుభాని. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ చేస్తున్నాను. ఓకే, గవర్నమెంట్ వచ్చి 6 months అవుతుంది కదా, ఎలా ఉంది? పర్లేదు, చేంజెస్ అయితే కనపడుతున్నాయి. చేంజ్ ఉందా? యా. మరి ఇప్పుడు దాకా సూపర్ 6 అని పెట్టారు ఎలక్షన్స్ ముందు, అవి చూసే ఓట్లేసారు చాలామంది. ఇప్పుడు దాకా అందులో ఒకటి కూడా అమలు చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు.
ఇంప్లిమెంట్ చేయలేదు అంటే గవర్నమెంట్ దానిపై అంటే రెగ్యులర్లీ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి కూడా కొన్ని కాంప్లికేషన్స్ అవి ఉంటూ ఉంటాయి కదా. సో చేస్తామని అయితే చెప్పారు కదా సార్, అదే వెయిట్ చేయాలి ఏం చెప్తారో డెసిషన్ ఏంటనేది. టైం పట్టుద్ది అంటారా? సో వాళ్ళ షెడ్యూల్ ఎట్లా ఉంటుందని మనం చెప్పలేం కదా. ఒక పని జరగాలి గవర్నమెంట్ నుంచి అంటే చాలా ఉంటాయి కదా రెగ్యులేషన్స్. సో దానివల్ల పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది చూసారా అండి? అంతగా అంటే క్లోజ్లీ అబ్జర్వ్ చేయలేదు, బట్ యా అలా ఫ్యాన్సే ఎక్కువ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ఆయన ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఖచ్చితంగా చేస్తారు. చెప్పిన సూపర్ 6 కానీ చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. పేరు విజయ్. ఏ ఊరు అన్న మీది? కొమరం. ఓకే. గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందా? మరి సూపర్ 6 అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అందులో ఇప్పుడు దాకా ఒకటి కూడా అమలు చేయలేదు. అమలు చేయలేదు, గవర్నమెంట్కి ఆదాయం లేదు కదా దాన్ని బట్టి. మరి లేనప్పుడు తెలిసినప్పుడు ఎలా చెప్పారు? మరి పదవెక్కేదాకా అంతే, పదవెక్కిందారు అది వేరే, పదవెక్కేదాకా మాట, పదవెక్కిందారు వేరే. తెలుసా మీకు సూపర్ 6లో ఏమేమి ఉన్నాయో? ఒకటో గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు, ఒకటేమో మహిళలకి 1500 అన్నారు, ఉచిత బస్సులు అన్నారు, స్టూడెంట్స్కి 18,000 అన్నారు. తెలుసు కాకపోతే మరి ఏం చేయలేదు, మరి ప్రస్తుతానికి ఏం చేస్తారో తెలియదు, చేయలేము. అంటే ఎవరికి వేసారు? అవి చూసే ఓటేశారు కదా మీరు కూడా? వేసాం ప్రస్తుతం. అక్కడ మీ ఊరు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందా? పర్లరామ. మరి ఎప్పటికల్లా ఇంప్లిమెంట్ చేస్తారంటారు సూపర్ 6? టైం పడితే 1 year 2 years అలా టైం. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, చూసారా? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? నేను ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్. ఎలా ఉన్నాయి వర్క్స్ ఏమైనా వస్తున్నాయా? వర్క్స్ వస్తున్నాయిగా, ఆయన రమ్మంటాడు. ఓకే. అయితే 6 నెలలు అయింది కదా గవర్నమెంట్ వచ్చి, బాగుందా? అంటే ఇంకేం పథకాలు ఏమి ఇవ్వలేదు, సూపర్ 6 ఏమి ఇవ్వలేదు అంటున్నారు. సూపర్ 6తో పని ఉంది కానీ అందరు పనులు జరుగుతుంది జనాలకు, అదే సంతోషం. సూపర్ 6 తెలుసుగా, ఏమేమి పెట్టారు? 1500 ఆడవాళ్ళకి అమలు చేస్తారు, కంగారే ఉంది. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఎలా, ఏ విధంగా ఏం చూసారని? బాగుందంటే ఉన్నాయని ఎక్కడ బయటికి వెళ్ళాయని పట్టుకుంటున్నారు, నీట్గా శుభ్రంగా చూస్తున్నారు, ఏది చేయి జారకుండా చూస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ప్యాచ్లు వేస్తున్నారు, నిదానంగా అవి కూడా చేస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, బాయ్.